హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రితిక్ డైలీ లైఫ్ స్టోరీస్. సో ఈరోజు వీడియో స్టోరీ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది కూడా రియల్ బేసిస్ స్టోరీ, ఎక్కడో జరిగింది కాదు, హైదరాబాద్లో జరిగింది. రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే ఈ విషయం గురించి షేర్ చేసుకుంది. సో తప్పకుండా రియాక్ట్ అవ్వాలని అయితే వీడియో చేయడం జరిగింది. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టోరీస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మంచి మోటివేషనల్ అండ్ డైలీ లైఫ్ స్టోరీస్ అయితే వస్తాయి. సో ఇంకా ఈరోజు టాపిక్ తమ్ముళ్ళు చూస్తున్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది. సో ఇది హైదరాబాద్లో అయితే జరిగింది. ఇది కూడా ఎలా అంటే మా ఫ్రెండ్ చెప్పింది, ఎందుకు టీమ్ లీడర్లు ఇలా ఉంటారా అని. సో నేను అడిగే ఈ ప్రశ్నకి సమాధానం, ఎందుకు ఇంకా నువ్వు లో లెవెల్లోనే ఉన్నావు, కొంచెం ఇంప్రూవ్ కూడా అవ్వలేదేంటి, ఎందుకు వెళ్ళలేదు హై లెవెల్ కంటే. ఎవరైతే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటారో ఆ టీమ్ లీడర్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేస్తాడంట. వాళ్ళని సెలెక్ట్ చేసి వేరే లెవెల్కి అయితే పంపిస్తాడు. బట్ లెవెల్ అంటే మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే ఒక కంపెనీలో చేస్తే టీమ్ లీడర్ వచ్చేసి 15 మెంబర్స్కి ఉంటారు. అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా. సో ఈ కంపెనీలో టీఎల్స్ ఏం చేస్తున్నారంటే, ఒక కంపెనీ అని కాదు, చాలా కంపెనీలో జరిగి ఉండవచ్చు. బట్ ఈ కంపెనీ పేర్లేమీ నేను చెప్పను. బట్ కొంతమంది స్పెసిఫిక్గా అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. టీమ్ లీడర్ ఫిజికల్గా వాళ్ళకి అటాచ్ అవుదామని, అంకుల్స్ అయినా అబ్బాయిలైనా. ఇలా మగజాతికి ఉండేది అదే కదా. సో మగజాతి అంటే అంటున్నా ఎందుకంటే కామం ఎక్కువ కదా, కామన్గా కామం ఎక్కువ వాళ్ళకి. అమ్మాయి అందమైంది అయితే చాలు, ఏ విధంగా అయినా దాన్ని లొంగ తీసుకుందామని చూస్తారు. సో ఇది వర్క్లో ఎక్కడ దొరుకుతుందో, చిన్న లూప్ హోల్ ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతూ ఉంటారు అమ్మాయిని. సో అమ్మాయి ఈ దగ్గరికి వచ్చి టచ్ చేయడాలు, కొంచెం రాసుకోవడాలు, కాఫీ తాగడానా, బయటకు వెళ్దామా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు టీమ్ లీడర్లు. సో అమ్మాయికి ఇష్టం లేదనుకోండి, ఈ అమ్మాయి మేనేజర్ కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆడు అప్పటి నుంచి ప్రెజర్ పెట్టడం, టీమ్ లీడర్ని ప్రెజర్ పెట్టేస్తాడు. సో ఈ అమ్మాయిని ఎలాగైనా బయటికి పంపించేద్దాం, దీన్ని ఎలాగైనా మాన్పించేద్దాం, తప్పు మంద కాదు, దీనిదే అయ్యి ఉండాలి అని చెప్పి ఎలాగైనా ప్రెజర్ అయితే పెడుతూ ఉంటాడు. సో పెట్టిన తర్వాత అమ్మాయి మెంటల్గా, ఫిజికల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోద్ది. ఏంటి టీమ్ లీడర్ ఇలాగ అడుగుతున్నాడు, ఎంతో మంచోడు అనుకున్నాను. పైకి స్టార్టింగ్లో అందరూ మంచిగానే ఉంటారు, తర్వాత వాళ్ళ విశ్వరూపం, వాళ్ళ అసలు రూపం అయితే బయటపడద్ది. దీనికి కారణం ఏంటో మీకు తెలిసి ఉండొచ్చు. అమ్మాయి అందంగా ఉంటే చాలు, ఎలాంటి టీం లీడర్ అయినా, ఆడు ముసలోడైనా, పెళ్ళైనోడైనా, పెళ్ళమున్నా, పిల్లలున్నా, యంగ్ అయినా, ఎవడైనా కామం కోసమే కామన్గా కాసు కూర్చొని ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి సమాజంలో బతుకుతున్నామంటే, ఇప్పుడు ప్రపంచం లస్ట్ వాళ్ళు అయితే బతుకుతున్నాం. ఎస్పెషల్లీ ప్రతి ప్రపంచం కాదు నేను చెప్పేది, ఈ భూ ప్రపంచంలో భారతదేశం ఒకటే స్పెషల్ ఈ కామానికి. ఎందుకంటే పనులు మానుకొని కూడా అమ్మాయిల విషయంలో అయితే, ఆంటీల విషయంలో అయితే పని కట్టుకొని, ఆ కొలీగ్స్ విషయంలో కూడా వీళ్ళు కామన్ చూపుతూనే చూస్తూ ఉంటారు. గమనించండి, అమ్మాయిలందరూ ఇలాంటి వాళ్ళని దూరం పెట్టండి, కంప్లైంట్ అవ్వండి. నా కొడుకులు మారరు, ఖచ్చితంగా మారరు. ఎందుకంటే మీరు సిస్టమ్ దగ్గర ఏదైనా వర్క్ చేసుకుంటున్నా, ఆడికి అక్కడ పని లేకపోయినా మీ దగ్గరికి వచ్చి మౌస్ దగ్గర కానీ, ఇక సంథింగ్ కొన్ని పార్ట్స్ దగ్గర చేయడం స్టార్ట్ చేస్తాడు. వాడు చేయడం స్టార్ట్ చేశాడంటే మీ మీద కన్నడిందని అర్థం. సో అలా మా ఫ్రెండ్ అయితే అలాగే ఉండిపోయింది. సో వీటికి ఏమీ కమిట్ అవ్వలేదు కాబట్టి అలాగే కష్టమైన నష్టమైన, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా, సో తినకి ఇష్టం లేకపోయినా, ఏదో ఒకది చదువుకున్నాం కదా, చిన్న పని అయినా చేయాలని చెప్పి సో ఆ కంపెనీలో అయితే పనిచేస్తుంది. ఇలా చేస్తారని చెప్పింది. ఇది చెప్పాక నాకు చాలా బాధేసింది. సో ఇంత దారుణంగా ఉంటారు ఆ కంపెనీలో అయితే భయం వేసింది. టీమ్ లీడర్ అంటే ఏదో టీంకి సపోర్టివ్గా బ్యాక్ బోన్ లాగా టీం వర్క్ చేసుకొని ఒక హై లెవెల్లో ఉంచుతాడేమో అనుకున్నా. కానీ కామన్ చూపుతో ఆ టీంలో ఉన్న అందమైన అమ్మాయిలు కానీ, ఏ అమ్మాయినైనా, అందమైనే కాదు ఎలాంటి అమ్మాయి అయినా వాటి మీద కన్నేసి కామం తీర్చుకోవడానికి, రూమ్కి రా, అక్కడికి రా, ఎక్కడికి రా, నీకు మంచి లెవెల్ ఇస్తాం, పొజిషన్ ఇస్తాం, సో నువ్వు పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతావు, నీకు ఎటువంటి బాధ ఉండదని చెప్పి ఒక్కసారికి నాకు తెలియట్లేదు. నా కొడుకులకి అక్కడి నుంచి వచ్చారు కదా, అదేం కొత్త ప్రదేశాలు కాదు కదా, కింద నుంచే వచ్చారు, అక్కడి నుంచే పుట్టారు, హరుము పాలే తాగారు, అవన్నీ తెలిసినవే కదా, చిన్నప్పటి నుంచి చూసినాయే కదా, కొత్త ప్రదేశాలు కాదు కదా, కొత్తగా ఏమన్నా మొలుస్తాయా? పిచ్చిన కొడుకులు ఇలా తయారయ్యారు ఏంటో. సో ఏం కాదు, కొంచెం అమ్మాయి చెప్పేసరికి కొంచెం బాధేసి ఇలాగైతే చేయాల్సి వచ్చింది వీడియో. సో వీడియోని అయితే ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి నా కొడుకుల్ని మీరు ఏం చేస్తారో మీ సమాధానం మీదే. వాళ్ళని, అటువంటి వాళ్ళని ఇప్పటికన్నా మారండ్రా,
ఇప్పటికన్నా మారండిరా. ఎందుకు వచ్చినాయి మీ బతుకులు? మారండి. దానికోసమే కాదు జీవితం. ఎదుటోడికి సాయం చేయండి. కామం చూపుతూ మానేయండి చూడటం. చెప్తాను. అలా ఉంటారు, ఏం చేస్తాం, తప్పదు. ఈ ప్రపంచంలో చెప్పారు కదా బ్రహ్మంగారు ఇప్పుడు, కామం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని విచ్చలవిడిగా తయారైపోద్దో ఆ రోజే భూమంతమని. ఇలాంటి చెత్తనా కొడుకులు ఉన్నంతకాలం ఇలాగే తయారవుతుంటాయి. సో ఇలాంటి కంపెనీల్లో మేనేజర్లు కానీ ఆ సీఈఓలు కానీ ఎవడైనా ఉంటే మీరే ఆ బాధ్యత తీసుకొని ఆడపిల్లల జోడికి ఎవడైనా వస్తున్నాడంటే ఆ ఎంప్లాయ్ని తీసిపడేయండి. ఎస్పెషల్లీ తీసేయండి. ఆడికాకపోతే బొచ్చుడు మంది ఉన్నారు టాలెంటెడ్ పర్సన్స్. ఆడికి అవకాశం ఇవ్వండి. టీం లీడర్ని ఎదవల్ని అలాంటి వాళ్ళని పెట్టకండి. ఈ వీడియో ఎవరు షేర్ చేయాలో బాగా తెలుసు కదా, అందరికీ షేర్ కొట్టండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టీం లీడర్ నా కొడుకులే మారాలి, టీఎల్ అంతా మారాలి వీళ్ళు. సో వీళ్ళు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది చాలా చాలా కంపెనీల్లో. ఒక్క కంపెనీ ఎస్పెషల్గా నేను చెప్పట్లా. సో ఇది నా వద్దకు వచ్చింది కాబట్టి వీడియో చేశా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి అదొకటి షేర్ చేయండి, మారుతారు ఖచ్చితంగా. సో నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.